హలో హాయ్ అండి అందరికీ. టుడే ఏంటి అంటే మీరు కామెంట్స్‌లో అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని. నేను కూడా ఆల్రెడీ మీకు చెప్పాను హోమ్ టూర్ చేస్తానని. టుడే ఏంటి అంటే మన హోమ్ టూర్ అనమాట. హోమ్ టూర్ ఎలా ఉంది? ఏంటి? సో తీసే పర్సన్ అయితే లేరు మనకు. పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళారు కాబట్టి. సో నేనే మీకు చూపిస్తాననమాట మన హోమ్ టూర్ ఎలా ఉందో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? వెళ్దామా? హలో హాయ్ అండి. ఇది మన హోమ్ టూర్ అనమాట. టుడే ఏంటి అంటే చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ హోమ్ టూర్ చేయక్క అంటున్నారుగా. ఇదే మన హోమ్ టూర్. సో ఇది అనమాట ఎంట్రన్స్. సో మనకు స్టార్టింగ్లో ఇలా ఉందన్నమాట గ్రిల్, అలాగే మెస్. సో ఈ మెస్ వెంటనే మనకు తీస్తేనే మన బిట్టుగాడు చూడండి ఎలా పరిగెత్తున్నాడు. ఇది హాల్ అనమాట ఎంట్రన్స్. హాల్లో 2 సోఫాస్ ఉన్నాయండి. ఇటు సైడ్ ఒక సోఫా ఉంది, అలాగే ఇటు సైడ్ ఒక సోఫా ఉంది. సోఫా పైనే కబోర్డ్స్ ఇచ్చారనమాట. అక్కడ ఫొటోస్ అయితే పెట్టుకున్నాను, పక్కన వాచ్ అనేది పెట్టుకున్నాను. ఇది మన టీవీ సెక్షన్ అనమాట. టీవీ సెక్షన్ నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. పైన బుద్ధ విగ్రహము, ఇటు సైడ్ అటు సైడ్ మిర్రర్స్. సో మిర్రర్స్ ఏంటి అంటే ఇంటికి ఎదురుగా ఉంటే మంచిదన్నమాట. సో అందుకని నేను పెట్టుకున్నాను. అక్కడ చేపలు మనకి పెట్టుకోవడానికి ఎక్వేరియం లాగా పెట్టుకున్నాను. ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో మొత్తం డెకరేట్ చేసుకున్నాను. 2 సోఫాస్ కింద గ్రీన్ మ్యాట్ ఇచ్చుకున్నాను. ఎంత డీసెంట్ లుక్ ఉంటే అంత బాగుంటుందండి హౌస్ అనేది. ఇక్కడ మనకి బుద్ధ విగ్రహము, అలాగే పక్కనే మనకి దేవుడి రూమ్ అనమాట. దేవుడి రూమ్ అయితే ఇలా ఉంది. ఇంకా పూజ అయితే జరగలేదండి. సో ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో తీసేసాను లేట్ అవుతుంది అనేసి. సో మనకి ఇంకా పూజ అయితే జరగలేదు. సో ఇది మనకి కిచెన్ ఏరియా అనమాట. ఇటు సైడ్ బెడ్రూమ్ అనేది ఉంది. సో ఇది మన కిచెన్ ఏరియా. పైన 3 కప్స్ అనేటివి ఉన్నాయన్నమాట. కౌంటర్ టాప్ అనమాట. కౌంటర్ టాప్ దగ్గర ఇక్కడ ఇప్పుడే మనకి సామాన్లు అయితే వాష్ చేశాను. సో ఇక్కడైతే మనకి విండో ఏరియా ఉంది. సో విండో ఏరియా నుంచి మనకి కుకింగ్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. ఇది మనీ ప్లాంట్ చిన్నది నేను పెంచుకుంటున్నాను. పక్కనే మనకి గార్డెన్, చిన్న బాల్కనీ అనమాట. వాషింగ్ మిషన్కి, అలాగే మనకి ఫ్రిడ్జ్కి అనమాట. సో ఇక్కడ మంచి చెట్లు, మంచి వెంటిలేషన్ అనమాట. మనకి ఏదైనా టీ కానీ స్నాక్స్ కానీ అక్కడికి వెళ్ళి కూర్చొని తినడానికి మనసుకి చాలా హాయి అనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా అయితే కబోర్డ్స్, కౌంటర్ టాపు, ఇది కిచెన్ సెక్షన్ అనమాట. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి. సో మాస్టర్ బెడ్రూమ్లో 2 బెడ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి, అలాగే మనకి. సో పైన వచ్చేసి మనకి స్ప్లిట్ ఉంది, అలాగే విండో ఏసీ ఉంది. సో పక్కనే మనకి కబోర్డ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది. సో అటాచ్డ్ బాత్రూమ్కి మనం ఇటు సైడ్ వచ్చామంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ కిచెన్, బాల్కనీ, ఇక్కడ దేవుడి రూమ్ అనేది ఉంటుందన్నమాట. అనుకొని బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ ఇది. ఇంకొక బెడ్రూమ్ మనం పార్లర్ చేసేస్తాము. ఇది హాల్ అనమాట మనకి. సో ఇక్కడ ఈ సెక్షన్లో నేను వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో డీసెంట్గా తీసుకున్నాను. మంచి అట్మాస్ఫియర్ ఉంటే మనకి మైండ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కృష్ణయ్య పెట్టుకున్నాను, నాకు ఇష్టము. సో బుద్ధ విగ్రహము. ఇది బాబుకి వచ్చింది గోల్డ్ మెడల్. పక్కనే అక్వేరియం పెట్టుకున్నాను, ఫిషెస్ లేవు తేవాలి. సో ఇది బాబు ఫోటో అనమాట. నాకు ఇలా పీస్ఫుల్గా ఉంటే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. ఇది పార్లర్ సెక్షన్. సో పార్లర్ సెక్షన్ అంతా ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో మిర్రర్ దగ్గర అంతా లైటింగ్ ఇచ్చేసాను. మా బిట్టుగాడు చూడండి నాకన్నా ముందు వెళ్ళిపోతాడు. సో మనకి పైన అంతా లైటింగ్ సెక్షన్, ఏసీ, అలాగే బెడ్, ఇవన్నీ నీట్గా మనం ఇచ్చేసుకున్నాం అనమాట. పార్లర్ సెక్షన్ అటు సైడ్ ఉంది డోర్ అనమాట. ఇంకా హౌస్లోకైనా రావచ్చు, అట్లయినా రావచ్చు. సో ఇదంతా మనకి హాల్ సెక్షన్ అనమాట. మీకు ఇది నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో చాలామంది అడుగుతున్నారు, ఎలా ఉందో కమెంట్ చేయండి. చూసారా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మన హోమ్ టూర్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఓకే బాయ్ అండి మరి.